పార్టీ నిర్మాణం అనేది నిరంతర ప్రక్రియ అని మీరు చాలా సందర్భాల్లో చెప్పారు. అవసరాన్ని బట్టి, అందుబాటులో ఉన్న మానవ వనరులను బట్టి పార్టీ నిర్మాణాన్ని కొనసాగిస్తానని కూడా చాలాసార్లు మీరు ప్రకటించున్నారు. అయితే వచ్చే కాలంలో ఈ పార్టీ నిర్మాణానికి ఏమైనా ఆలోచనలు చేస్తున్నారా? మీ మనసులో ఏమన్నా నిర్ణయాలు ఉన్నాయా? ముఖ్యంగా నాకు పార్టీ స్టార్ట్ చేసింది మేము చాలా బలంగా ముందు స్టార్ట్ చేసింది ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణ హైదరాబాద్ నగరంలో స్టార్ట్ చేసాం ఇక్కడ. ఎందుకంటే మాకున్న అశేష అభిమాన బలం కానీ, ఒక కొత్త రాజకీయ వ్యవస్థను కోరుకునే తరం కానీ, అలాగే గతంలో నా కనెక్ట్ అయిన వ్యక్తులు కానీ, నా ఆలోచన విధానం నచ్చి ఆ రోజు చెప్పిన వెలుగుచ్చిన అభిప్రాయాలన్నీ నచ్చి వాళ్ళు అండగా ఉన్నారు. పార్టీ నిర్మాణం ఏమైపోయిందంటే ఎందుకు నేను చాలా నిరంతర ప్రక్రియ అంటానంటే, ఇదివరకైతే ఒక భావజాలం అనేది ఒక బలంగా ఉండేది. ఈ సమస్యలు ఇప్పుడు ఏమైపోయింది అన్నీ చాలా నేరో మైండెడ్గా కుల ధోరణో లేదంటే ఒక పర్టికులర్ గ్రూప్ అవసరాలకే అయిపోయింది. అంతేగాని ఉమ్మడిగా మన అందరి అవసరాలు ఏంటి, కరోనా అనేది వస్తే మన అందరిని ఎఫెక్ట్ చేస్తుంది, దీనికి ఎట్లా చేయాలి, అప్పుడు దీనికి కులం ఇలా అందరం కలిపి సమిష్టిగా మాట్లాడాలి. అలాంటి సమిష్టి ఆలోచన విధానం తిరిగి తీసుకురావాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆ విధానంగా నేను మాట్లాడుతూ వచ్చాను. దానికి తగ్గట్టు వ్యక్తులు వచ్చారు. కాకపోతే ఇదేమైపోతుందంటే ఒక 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 కుల పోరాటాలకైతే చాలా బలమైన వ్యవస్థ ఉంటుంది, కానీ ఇలాంటి ఒక సమగ్రమైన ఆలోచనతో ఒక రాజకీయ పార్టీ వచ్చినప్పుడు దానికి మద్దతు తెలపడానికి చాలా బలమైన కన్విక్షన్ కావాలి. అవన్నీ రావడానికి, అలాంటి వ్యక్తులు రావడానికి, అలాగే ఇప్పుడు ఉన్న మీరు చూస్తే 2009లో ఉన్న ఒక 20 ఏళ్ల పిల్లలు ఈ రోజున 30 ఏళ్ళు పైన వచ్చినాయి అందరికీ. వాళ్ళు బలమైన వాళ్ళు కొంతమంది కంటెస్ట్ చేస్తున్నారు కూడా. అలాగే ఒక కొత్త తరం నాయకులు మేము తయారు చేస్తూ ఉన్నాం. అందుకే నేను పార్టీ నిర్మాణం అనేది ఒక 25 సంవత్సరాలు ఇది మేము ఒక నేషనల్ సర్వీస్లా చేస్తున్నాం. దీంట్లో ఒడిదుడుకులు ఉంటాయి, దెబ్బలు ఉంటాయి దీంట్లో. కానీ మేము ఇవన్నీ తట్టుకొని మేము నిలబడి ప్రజలకి ఎంత బలంగా సేవ చేయాలో అంత బలంగా సేవ చేస్తాం. దీనికి తగ్గ కార్యవర్గం కొద్దిగా అన్ని చోట్ల సమకూర్చుకుంటా ఉన్నాం. ఇదే 2014-15లో అడిగితే అంటే రకరకాల ఒక సమూహం ఉండేది. కానీ ఈరోజు చెప్తే నేను ఒక నియోజకవర్గానికి అట్లాగా దాదాపు 175 నియోజకవర్గాల్లో బలమైన కార్యవర్గం లేకపోయినప్పటికీ దాదాపు 100కు పైగా నియోజకవర్గాలు చాలా బలమైన కార్యవర్గం ఉంది. అది అభివృద్ధిగానే చూస్తున్నాం దాన్ని.